ఎక్కడి నుంచి వచ్చాడ్రా బాబు, ఈ లెవెల్లో బౌలింగ్ వేస్తున్నాడు అని ప్రత్యర్థి టీములు దాదాపు ఉచ్చ పోసుకునే పరిస్థితి తీసుకొస్తున్నాడు మయాంక్ యాదవ్. ఈ దేశంలో ఉండే ప్రతి క్రికెట్ ఫ్యాను మాట్లాడుకునేది ఈ రోజు ఐపీఎల్ గురించి అయితే, ప్రతి ఐపీఎల్ గురించి మాట్లాడుకునే వ్యక్తి మయాంక్ యాదవ్ గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నారు. అసలు ఆర్సీబీ లాంటి ఒక టీంతో అవతల ఉంది హేమాహేమీలు, కోహ్లీ, ఆ, డుప్లెసీ, లేకపోతే మ్యాక్స్వెల్, గ్రీన్, వీళ్ళందరి గురించి మాట్లాడుకోవటం మానేసి, పోనీ గెలిచింది కదా లక్నో టీం అంటే లక్నో టీంలో ఉండేటువంటి పెద్ద పెద్ద ప్లేయర్స్ గురించి మాట్లాడుకోవడం మానేసి, ఇవన్నీ కూడా జరగట్ల. కేవలం మయాంక్ యాదవ్ అనేటువంటి ఒక్క వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్నారు. ఎందుకు? మీకు స్టార్క్ తీసుకోండి. దాదాపు స్టార్క్ని 28 కోట్లు పెట్టి కొనట్టున్నారు. ఇప్పటి వరకు ఒక్క వికెట్ కూడా తీలా స్టార్క్ ఈ ఐపీఎల్లో. సరే, తక్కువ మ్యాచ్లే అయ్యాయి. బట్ మయాంక్ యాదవ్ని ఎంత పెట్టుకున్నారో తెలుసా? 20 లక్షల రూపాయలు పెట్టి అన్క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్ కోటాలో అతను తీసుకున్నారు. అంటే ఇండియాకి ఎప్పుడు ఆడని క్రికెట్ ప్లేయర్ కింద. అయినా కానీ మయాంక్ యాదవ్ తన యొక్క బౌలింగ్ స్పీడ్తో ఐపీఎల్లోనే రికార్డ్ సృష్టించాడు. నాలుగో ఫాస్టెస్ట్ బంతి వేసి, అంటే 155.5 కిలోమీటర్ స్పీడ్లో ఒక బంతి వేసి, 156.5 కిలోమీటర్ స్పీడ్లో ఒక బంతి వేసి, ఐపీఎల్ చరిత్రలోనే 4th ఫాస్టెస్ట్ బాల్, అంటే 2008 నుంచి జరుగుతున్నటువంటి ఐపీఎల్లో ఇప్పటి వరకు ఎవరు ఊహించని రీతిలో ఒక అద్భుతమైనటువంటి బాల్ని వేసి టాప్ లెవెల్లో నిలిచాడు. ఒక అన్క్యాప్డ్ ప్లేయర్, ఒక 20 లక్షలు పెట్టి కొన్నటువంటి ఒక వ్యక్తి, ఇతన్ని T20 వరల్డ్ కప్లో తీసుకోవాలి అనే డిమాండ్ విపరీతంగా వినిపిస్తోంది. మీరు అబ్జర్వ్ చేయండి, మొన్న ఆస్ట్రేలియా మీద మనం ఓడిపోయినటువంటి ఫైనల్లో మనకున్న బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఏంటి? 50 ఓవర్లలో ఒక్క వికెట్ టేకర్ కూడా సరిగ్గా లేకపోవడం, షమీ లాస్ట్ మూమెంట్లో సరిగ్గా పర్ఫామ్ చేయకపోవడం, సిరాజ్ లేకపోవడం, ఇట్లాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఇండియా చాలా డీలా పడింది. ఒక యంగ్ బౌలర్ మనకి డెఫినెట్లీ మిస్ అవుతున్నాడు ఇండియన్ టీంలో, ఎస్పెషల్లీ T20కి సంబంధించినటువంటి లీగ్స్ ఉన్నప్పుడు, నాకౌట్ మ్యాచెస్ ఉన్నప్పుడు, ఐసీసీకి సంబంధించినటువంటి ఛాంపియన్ ట్రోఫీలు జరుగుతున్నప్పుడు, ఛాంపియన్ లీగులు జరుగుతున్నప్పుడు, అన్నిటినీ మించి T20 వరల్డ్ కప్లో గనక ఇట్లాంటి వ్యక్తుల్ని తీసుకుంటే డెఫినెట్లీ ఒక మంచి రిజల్ట్ ఉంటుంది ఇండియాకి అని అందరూ గట్టిగా నమ్ముతున్నారు. ఇంక్లూడింగ్ సెహ్వాగ్ కూడా నేను మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఖచ్చితంగా మయాంక్ యాదవ్ని తీసుకోవాల్సిందే ఇండియా యొక్క T20 వరల్డ్ కప్ టీంలో. అయితే ఒక కండిషన్, ఆ కండిషన్ ఏంటంటే అప్పటి వరకు అతను ఫిట్గా ఉండగలడా. ఎందుకంటే ఫాస్ట్ బౌలర్స్ ఉత్తినే గాయాల పాలవుతూ ఉంటారు. మీరు చూస్తే బుమ్రా ఎప్పుడు పడితే అప్పుడు గాయాల పాలవుతూ ఉంటాడు. మనకి మలింగాని అబ్జర్వ్ చేయండి, మలింగాకి ఎప్పుడు గాయాలు ఉండేవి. అట్లా శ్రీనాథ్ కానీ, జహీర్ ఖాన్ కానీ, గాయాలు అనేవి చాలా ఎక్కువగా అవుతూ ఉంటాయి ఈ ఫాస్ట్ బౌలర్స్కి. సో ఇంకొకటి, ఈ మయాంక్ యాదవ్ విషయంలో నాకు నచ్చింది, నాకు పతిరానా అంటే చాలా ఇష్టం పర్సనల్గా. పతిరానాను కూడా 20 lakhs ప్రైస్కే కొన్నారు. అతను కూడా చాలా మంచిగా పర్ఫామ్ చేస్తున్నాడు, ఎకానమీని బాగా బిల్డ్ చేస్తున్నాడు. అయితే మయాంక్ యాదవ్ దగ్గరికి వచ్చేసరికి ఇప్పటి వరకు 50 బంతులు కూడా వేల, 48 బాల్సే వేశాడు ఇప్పటి వరకు. అతని జీవితంలో ఇంటర్నేషనల్ మ్యాచెస్లో 48 బంతులే వేసి 41 రన్లు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు, అవి కూడా క్రూషియల్ వికెట్లు తీసుకున్నాడు. ఆస్ట్రేలియా దిగ్గజాలు మ్యాక్స్వెల్, గ్రీన్ని తీసి అవతల పడేశాడు, క్లీన్ బౌల్డ్ చేసి అవతల పడేస్తున్నాడు వాళ్ళని. అట్లాగని ఇది చెప్పబోతున్నా, పిచ్చి పిచ్చి బాల్స్ కాదు, ఓన్లీ యార్కర్స్ కాదు, అతని బౌలింగ్ ని మీరు అబ్జర్వ్ చేయండి. అద్భుతమైనటువంటి బ్యూటిఫుల్ లైన్ అండ్ లెంత్ ఉంది అతని బౌలింగ్ లో, మంచి స్వింగ్ ఉంది. పతిరానా కావచ్చు, యంగ్ బౌలర్స్ కావచ్చు, ఇండియాకి ఆడాలి అనుకునే వాళ్ళు కావచ్చు, ఐపీఎల్లో రావాలనుకునే వాళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ ఇతను ఒక బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఇతను లైన్ అండ్ లెంత్ తో బౌలింగ్ చేస్తున్నాడు, కంప్లీట్ లైన్ అండ్ లెంత్ పర్ఫెక్ట్ గా పడుతుంది అతను. దాంతోపాటు బౌల్ స్వింగ్ అవుతుంది. పతిరానాకి స్వింగ్ ఉండదు, బట్ ఇతను ఎక్సలెంట్ గా స్వింగ్ చేయగలుగుతున్నాడు బంతిని. ఇది చాలా పాజిటివ్ అవ్వబోతోంది ఇండియాకి గనక ఇతన్ని తీసుకుంటే. T20 వరల్డ్ కప్కి ఇతను తీసుకుంటే ఇండియన్ హిస్టరీలో ఇంకొక T20 వరల్డ్ కప్ మనకు వచ్చే అవకాశాలు ఉండాలి అంటే మాత్రం మయాంక్ యాదవ్ని తీసుకోవాల్సిందే అని చాలా మంది మాట్లాడుతున్నారు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఐపీఎల్ మీరు చూస్తున్నారా? దానికి సంబంధించి మీకున్నటువంటి అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి. మయాంక్ యాదవ్ ఇండియాస్ ఫ్యూచర్ పేస్ బౌలర్ అని నేను చాలా గట్టిగా నమ్ముతున్నా. మీరేమనుకుంటున్నారో చెప్పండి.